వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని వచ్చే ఎన్నికలలో ఆయనకు ప్రజలు పట్టం కట్టాలని ఆకాంక్షిస్తూ జలంధలకి మండలకు చెందిన రాజు బైక్ యాత్ర చేపట్టారు. రోజుకు 100 నుంచి 125 కిలోమీటర్లు బైక్ యాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఆదరించాలని తాను ప్రయాణం చేస్తున్న జిల్లాలలో ప్రచారం చేస్తున్నాడు. ఈ యాత్రలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు బైక్ యాత్రను ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు పూర్తి చేస్తున్నట్లుగా వెల్లడించాడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పథకాలు ఎంతో నచ్చాయని, అన్ని వర్గాల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు. అందుకే మళ్ళీ జగనే సీఎం కావాలని బైక్ యాత్ర చేస్తున్నట్లు రాజు వెల్లడించాడు. 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు, ప్రతి నియోజకవర్గంలో ప్రజలను, ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను కలవనున్నట్లు తెలిపారు. చివరిగా తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటమే తన ధ్యేయమని చెప్పుకొచ్చాడు. నెల్లూరు జిల్లా జల్లింక మండలం అన్నవరం గ్రామం నుండి మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న అనే నినాదంతో జగనన్న గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ ప్రతి నియోజకవర్గంలో తెలియజేస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాలు 175 నియోజకవర్గాలు తిరగడానికి నిన్న ఉదయం 10 గంటలకి ప్రారంభించారు మా యొక్క ప్రచారకర్త అన్నవరం నెల్లూరు జిల్లా పాలవల్లి మాలకొండరెడ్డి గారు. మరి నిన్న ఉదయగిరి కావలి చూసుకుని రాజుపాలెం వచ్చి రాజుపాలెం నుండి ఈ ఉదయకాల సమయంలో బుచ్చి రావడం జరిగింది. ఇక్కడ నుండి ఆత్మకూరు వెళ్ళి ఆత్మకూరు, నెల్లూరు మీదుగా అన్ని నియోజకవర్గాలు తిరగడానికి మరి బైక్ యాత్ర చేస్తున్నాము. మరి మరలా 2024 సంవత్సరంలో జగనన్న గెలవాలి, ప్రతి నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలి, ప్రతి ఎమ్మెల్యే గారు గెలవాలని ఆశయంతో మరి ఈ యొక్క యాత్ర ముందుకు కొనసాగుతున్నది. మరి జగన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకోవడానికి 175 నియోజకవర్గాలు తిరిగిన తర్వాత మరి తాడేపల్లి జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మరి యొక్క జనాల యొక్క మనోభావాలను తెలియజేస్తూ మరి ఆ ప్రభుత్వానికి పార్టీ పరంగా నేను నా వంతు సహాయం పార్టీకి ఈ రీతిగా నేను సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ మాటలు ఇంతతో ముగిస్తున్నాను.